హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో ఊహించిన దానికంటే ఎక్కువ ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రోజుకో ట్విస్ట్తో బిగ్ బాస్ షోని ముందుకు తీసుకుపోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా బిగ్ బాస్ 8 నుండి వచ్చిన అప్డేట్ ప్రకారం నిఖిల్ను బిగ్ బాస్ ఎలిమినేట్ చేసి సీక్రెట్ రూమ్లో పెట్టినట్టు తెలుస్తుంది. హౌస్ మేట్స్ ముందు నిఖిల్ను నిజంగానే ఎలిమినేట్ చేసినట్టు ఒక ప్లాన్ అయితే పెట్టి ఆ తర్వాత నిఖిల్కి నువ్వు నిజంగా ఎలిమినేట్ అవ్వలేదు అని చెప్పి సీక్రెట్ రూమ్కి తరలించినట్టు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. నిఖిల్ సీక్రెట్ రూమ్లో ఉంటే బిగ్ బాస్కి ఊహించిన టీఆర్పీ రేటింగ్ రావడం ఖాయం. ఎందుకంటే గత కొన్ని సీజన్స్గా సీక్రెట్ రూమ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఈసారి ఖచ్చితంగా సీక్రెట్ రూమ్ వర్కౌట్ అవుతుంది నిఖిల్ని సీక్రెట్ రూమ్లో పెట్టినట్టయితే. అందుకే బిగ్ బాస్ ఈ ఊహించిన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. నిఖిల్కి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. అలాగే హౌస్లో టాస్కులు కూడా బాగా ఆడుతున్నాడు. దీనితో అందరూ నిఖిల్తో క్లోజ్గా ఉంటున్నారు. ముఖ్యంగా సోనియా, పృథ్వీరాజ్ అయితే నిఖిల్ చుట్టూ తిరుగుతున్నారు. అయితే నిఖిల్ను ఒకసారి సీక్రెట్ రూమ్కి పంపిస్తే హౌస్లో ఉన్నవారి నిజస్వరూపాలకు జనాలకి అలాగే నిఖిల్కి కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు నిజమైన ఫ్రెండ్స్, ఎవరు దొంగ ఫ్రెండ్స్ అన్నది కూడా నిఖిల్ చాలా క్లారిటీగా తెలుసుకుంటాడు. అందుకే సీక్రెట్ రూమ్లో పెట్టి గేమ్ను మరో లెవెల్కి బిగ్ బాస్ తీసుకుపోయే ప్లాన్ చేస్తున్నాడు. నిఖిల్ సీక్రెట్ రూమ్లో పెట్టడం ఎంతమందికి నచ్చింది అని మీకు అనిపిస్తుందో కామెంట్స్లో తెలపండి. ఇప్పటికే నిఖిల్ను సీక్రెట్ రూమ్లో పెట్టడంతో నిఖిల్ ఫ్యాన్స్ బిగ్ బాస్పై పాజిటివ్ కామెంట్స్తో రెచ్చిపోతున్నారని చెప్పవచ్చు. ఇప్పుడు తెలుస్తుంది ఎవరు ఏంటి అనేది నిఖిల్కు అంటూ పెద్ద ఎత్తున కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.